జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ కి షాక్ తగులుతోంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి. త్వరలోనే సీఎం మహబూబ్ నగర్ పర్యటనలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. 2 ఏళ్ల కిందట బీఆర్ఎస్ లో చేరిన వెంకట్రామిరెడ్డి అప్పుడు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇబ్రహీంని కాదని తన వర్గానికి చెందిన విజయుడికి టికెట్ ఇప్పించుకున్నారు వెంకట్రామిరెడ్డి. విజయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు వెంకట్రామిరెడ్డి పార్టీ మారుతుండడంతో ఆయన అనుచరుడిగా పేరున్న ఎమ్మెల్యే విజయుడు కూడా మరి పార్టీ మారుతున్నారా అన్న ప్రచారం అయితే జరుగుతోంది. సో వలసల్ని ఆపేందుకు కేసీఆర్ సహా ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నా రోజుకొకరు కారు దిగేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ కి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇటు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి అయితే మరో షాక్. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి. ఆ పిక్ని మనం చూస్తున్నాం. త్వరలోనే సీఎం మహబూబ్ నగర్ టూర్లో ఆయన కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తోంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. 2 ఏళ్ల కిందటే బీఆర్ఎస్లో చేరారు వెంకట్రామిరెడ్డి. అప్పుడు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. అండ్ ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇబ్రహీంను కాదని తన వర్గానికి చెందిన విజయుడికి టికెట్ ఇప్పించుకున్నారు వెంకట్రామిరెడ్డి. ఆ ఎన్నికల్లో విజయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ఇప్పుడు వెంకట్రామిరెడ్డి పార్టీ మారుతుండడంతో మరి ఆయన అనుచరుడిగా పేరున్న ఎమ్మెల్యే విజయుడు కూడా పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. మరి వలసల్ని ఆపేందుకు వైపు కేసీఆర్ సహా ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నా రోజుకొకరు ఇలా కారు దిగేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.